హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఆర్డినరీ బై వ్లాగ్స్ అనదర్ వీడియో అనమాట. ఈ రోజు మార్నింగ్ ఒక విషయం తెలిసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఆనందం, నా ఫేస్ లో చిరునవ్వు అస్సలు పోవట్లేదు. సంతోషమైన బాధ అయినా పక్కలతో చెప్తే తగ్గిపోతుంది అంటారు, అందుకే నేను ఎవరికి చెప్పలేదు, కానీ మీకు చెప్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నేను వెళ్లే దారిలో ఒక ఫ్రూట్ షాప్ అయితే కనిపించింది. ఆ ఫ్రూట్ షాప్ దగ్గర ఆగి దానిమ్మ అలాగే ద్రాక్ష తీసుకొని రాజమండ్రిలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే బయలుదేరిపోయాను. ఇంతకు నేను హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నానంటే నా ఆనందానికి కారణం అక్కడే మొదలైంది కాబట్టి. అసలు విషయం ఏంటంటే, ఈ రోజు మార్నింగ్ మా మామయ్య ఫోన్ చేసి, ఒరే అల్లుడు, ఈ రోజు నీకు బుల్లి మరదలు పుట్టిందిరా అన్నాడు. అప్పటి నుంచి నా ఫేస్ లో స్మైల్ అలాగే ఉండిపోయింది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే వద్దని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ జనరేషన్ లో కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆడపిల్ల పుట్టిందని వద్దని వదిలేస్తే రేపు ఈ సమాజం అమ్మలేని అనాథగా మారిపోతుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఫైనల్ గా మనం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చేసి అలా లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా బుజ్జి మరదల్ని చూడడానికి హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. నా ముందు నడుస్తున్నాడు కదా, తనే మా మాయ. తనకే ఈ రోజు మార్నింగ్ లిటిల్ ప్రిన్సెస్ అయితే పుట్టింది. మొత్తానికి నేనైతే మా బుజ్జి మరదలను అయితే చూసేసాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి వచ్చిన ఈ చిట్టి తల్లికి మనందరం వెల్కమ్ అయితే చెప్పేద్దాం. ఈ రోజు మేమైతే చాలా సంతోషంగా అయితే ఉన్నాము. మా అందరి చిరునవ్వులకు కారణమైన ఈ చిన్నారి ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ టాటా.